రేపు మంచి రోజు ఉంది అంకుల్. రేపు మార్నింగ్ 10 o'clockకి చాలా మంచి ముహూర్తం ఉంది. ఎంగేజ్మెంట్ ఆ టైంకి చేసేయండి. ఏంటి చేసేది? ముహూర్తం బాగుందని చెప్తున్నాను. నువ్వు చెప్తే మేం చేసేయాలా? అయినా అసలు నువ్వెవరవని నీ మాట వినాలి? మాకు ఏమవుతావని నీ మాట వినాలి? నేను మీ అల్లుడి గారికి సంయుక్తకి క్లోజ్ ఫ్రెండ్ ఆంటీ. వాళ్ళ లైఫ్ బాగుండాలని కోరుకుని వెల్ విషర్ని. అంతకుమించి తనకేం క్వాలిఫికేషన్ కావాలి శాంభవి? రేపు ఉదయం 10 గంటలకు ఎంగేజ్మెంట్ చేసేద్దాం. మీరు ఆగండి. పోనీ నువ్వే ఆ మాట చెప్పు. నేను చెప్పాలి అంటే ఆదిత్య తనకి ఉంది అని చెప్తున్న కుటుంబాన్ని నా కళ్ళతో నేను చూడాలి. నాకు మాత్రం చూడాలని ఉండదా? ఉన్నవాళ్ళని తేకుండా ఎలా ఉంటాడు? తెస్తాడు. ఏం బాబు, రేపు పొద్దున్నే కుటుంబ సమేతంగా వచ్చేస్తారుగా? రేపు కష్టం కదన్నా. అంటే తన ఫ్యామిలీని తీసుకొని రావడానికి కొన్ని రోజులు పడుతుందని ఆదిత్య చెప్పాడు కదా, అందుకని అంటున్నాను. అవునంటే నా వాళ్ళు ఎవరన్నది ఇప్పుడే కదా నాకు తెలిసింది. నేను వెళ్ళి వాళ్ళని కలిసి తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. సరే, ఆ టైం వచ్చిన తర్వాతే మీ ఎంగేజ్మెంట్ టైం ఫిక్స్ చేద్దాం. ఇప్పుడంత తొందర ఏముంది? తొందరని కాదంటీ, వీళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోని చూస్తే తన వాళ్ళు సంతోషపడతారని ఆదిత్య ఆశపడుతున్నాడు. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. అవునమ్మా, ఆదిత్య పాజిటివ్ వైబ్రేషన్స్తో వెళ్ళి తన వాళ్ళని కలుసుకోవాలి అనుకుంటున్నాడు. నెగిటివ్గా చూడకు. తనకి నన్ను పెళ్లి చేసుకోవాలన్నదే ఉద్దేశం అయితే మీరు అబ్జెక్షన్ పెట్టిన రోజే తనకి ఫ్యామిలీ ఉంది అని అబద్ధం చెప్పేవాడు. ఈ పాటికి మా పెళ్లి అయిపోయేది. కానీ అలా చేశాడా? లేదు కదా. నేను తనకి సపోర్ట్ చేసినా నీ మాట మీదే ఉన్నాడు కదమ్మా. నీ కోరిక కోసం నా మీదున్న తన ప్రేమను చంపుకున్నాడు కదమ్మా. హీస్ అ జెంటిల్‌మ్యాన్. నిజమే కదా శాంభవి, అవకాశం ఉన్నా అవసరం లేదనుకున్నాడు. నీకే విలువిచ్చాడు, ఫ్యామిలీ ఉందని వచ్చాడు. అలాంటి అబ్బాయిని మనం నమ్మాలి. లేకపోతే మనల్ని ఎవరు నమ్మరు? మనకున్న విలువ పోతుంది. ఇంకా నన్ను అనుమానిస్తున్నారా ఆంటీ? అనుమానం అని కాదు. లేదని నువ్వే చెప్తున్నావుగా శాంభవి. లేని దాని గురించి ఆలోచన ఎందుకు? రేపు మార్నింగ్ 10 గంటలకి జరగబోయే మన అమ్మ ఎంగేజ్మెంట్ గురించి ఆలోచించు. ప్లీజ్ అమ్మా, నువ్వు కోరుకున్న ప్రకారమే నీ కళ్ళకు దొరికాడు కదా. నా ప్రేమను గెలిపించు. రేపు 10 గంటలకి మా ఎంగేజ్మెంట్ జరిపించు. అలాగే, రేపు 10ంటికి మీ ఎంగేజ్మెంట్. అది జరిగింది. ఎలా ఉంది? మైండ్ బ్లాంక్ అయిందా? మాట రావడం లేదు. తెలివి నీ ఒక్కడి సొత్తే కాదు ఆదిత్య, అందరికీ ఉంటుంది. తక్కువ అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది. నన్ను రెచ్చగొడితే మిమ్మల్ని ఊపిరి కూడా పీల్చుకోనివ్వను. ఆల్రెడీ నువ్వు ఊపిరి పీల్చుకోలేని స్టేజ్లోనే ఉన్నావు. అది చూసుకో. ఫోన్ రింగ్ అవుతుందని కూడా చూడు. నీ రింగ్ పార్ట్నర్ అనుకుంటా. అక్కడ టైం అవుతుంది కదా, టెన్షన్ పడుతున్నట్టుంది. మాట్లాడమ్మా, చెప్పు. ఏంటి బయలుదేరావా? లేదు. తమాషా చేస్తున్నావా? ఫంక్షన్కి చుట్టాలు గెస్ట్లు అందరూ వచ్చేసారు. మెయిన్ వాడివి నువ్వే రావాలి. త్వరగా రా.
ఓసారి ఫోన్ ఇవ్వు. ఆదిత్య, ఆన్ ది వేలో ఉన్నారా? అది చెప్పండి అల్లుడు గారు. పోనీ రావడానికి ప్రాబ్లం ఏమైనా ఉంటే మీరెక్కడున్నారో చెప్పండి, అందరం అక్కడికే వచ్చేస్తాం. ఓ, నేనే వస్తాను. వస్తానంటున్నారు. రా, వెయిట్ చేస్తుంటాము. వెయిట్ చేస్తున్నాను, తొందరగా రా అంటుందా? తను వెళ్ళాడుగా బావా, అక్కడికి వెళ్ళేది నువ్వేగా. తను ఎలాగో సంయుక్తం చేసుకున్నాను చెప్పేశాడు కాబట్టి ఆదిత్యకి ప్రాబ్లం ఉండదు. అవునా బ్రో? నీ లవర్కి నేను రింగు తొడిగితే నీకు ప్రాబ్లం లేదా? సూర్య, ఎస్, సూర్యనే, వజ్రపాటి సూర్యని. నువ్విక్కడ నన్ను లాక్ చేస్తే మేమక్కడ నిన్ను లాక్ చేశాం. ప్లాన్లు వేయటం, ట్విస్ట్లు ఇవ్వటం మాకు తెలుసు. నానా సూర్య, అమ్మా రారా, 10 అవుతుంది. వస్తున్నా అమ్మా. నువ్వు చెప్పిన టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. నీ టైం బాగుండాలి అనుకుంటే టైం టేబుల్ మార్చుకో, లేదంటే ఇక్కడ రింగు తొడుతా, అక్కడికి వెళ్తా. ఇంకేం చేస్తావో చాయిస్ నీదే. నా వాయిస్ మాత్రం మారదు. పద శామ్. వావ్, సోమన్య, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు. థ్యాంక్ యూ సూర్య. అమ్మా, రింగ్స్ అయ్యి తొందరగా ఇవ్వు. ఇస్తున్నాను రా. అది నాకు తీసుకో. సామాన్య, సామాన్య, ఏది నీ చెయ్యిటివు. టైం అవుతుంది. అన్నయ్య, ఎగ్జాక్ట్లీ 10 అవ్వలేదు. 2 minutes ఉంది సూర్య గారు. ఓ మై గాడ్, 2 minutes అంటే 120 seconds. అంతసేపు నేను వెయిట్ చేయలేను. నాకు కూడా ఫస్ట్ టైం నిమిషం యుగంలా అనిపిస్తుంది. రియలీ? యా. ఓ మై గాడ్, సేమ్ ఫీలింగ్. చెప్తా. పదైదురా నాన్న సూర్య. హలో, సావిత్రమ్మ గారు, నేను శంకర శాస్త్రి గారి శిష్యుడిని మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీ మనవడి ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అవుతుందండి. ముందు ఆపండి, చెప్తాను. ఆపండి, చెప్తాను. సూర్య, ఆగు. ఆపారా? ఎందుకు ఆపమన్నారు? పెద్ద గండం గడిచిందండి.
గండమా? అవును సావిత్రమ్మ గారు, ఈ రోజుకున్న దుర్ముహూర్తం మరి ఏ రోజుకి ఉండదు. మీ ఇంట మీ మనవడి ఎంగేజ్మెంట్ అని ఆ నోటా ఈ నోటా పడి మా గురువు గారి చెవిన పడింది. ఆయన ఈ విషయాన్ని మీ చెవిన పడేయమని నాకు చెప్పారు. నేను మీకు చెప్పాను. కథ సుఖాంతం అయింది. లేదంటేనా నెలకు ఒకరు చొప్పున మీ ఇంట్లో బలైపోయేవారు. అవునా? ప్రమాణం సావిత్రమ్మ గారు. సమయానికి ఫోన్ చేసి మాకు మెయిల్ చేశారండి. మీ రుణం తీర్చుకోలేం. దానిదేముందండి. మరి మళ్ళీ ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేయొచ్చంటారు? ఓ 3 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, అప్పుడే చేయండి. అలాగే. ఉంటానమ్మా. అలాగే. ఏంటమ్మా, ఏమైంది? ఆగమన్నావు. ఈరోజు దుర్ముహూర్తం అట్రా. బానే ప్లాన్ చేసి ఆపేశావరా. ఇందుకేరా పంతులు గారితో మాట్లాడి ముహూర్తాలు చూద్దామన్నాను. నువ్వు వినలేదు. అయితే ఇప్పుడు మా ఎంగేజ్మెంట్ జరగదా? 3 రోజుల్లోనే మంచి ముహూర్తం ఉందట, అప్పుడు చేద్దాం. ఏంటమ్మా? 3 రోజులే కదరా, ఆగండి. సామాన్య ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు సూర్య. ఏం చెప్పకు సామాన్య, 3 డేసేగా, వెయిట్ చే. అత్తయ్య గారు, సామాన్య సామాన్య హర్ట్ అయింది. నేను హర్ట్ అయ్యాను. పట్టుకో. నానా. ఏంటో సూర్య, పిల్లలు చాలా బాధపడ్డట్టున్నారు అత్తయ్య గారు. బాధపడుతున్నారని ఉంగరాలు మారిస్తే ఇంట్లో నెలకొకరు బలవుతారట. ఇష్టమేనా? అవునా అత్తయ్య గారు? 3 రోజుల్లో ముహూర్తం ఉందన్నారుగా, అప్పుడే చేద్దాంలేండి. ఇప్పుడేం వద్దు. పిల్లల బాధ కన్నా ప్రాణాలు ముఖ్యం కదా. హలో, మైక్ టెస్టింగ్. 1 2 3. ఆదిత్య, వినపడుతుందా? వినపడుతుందా అంట. చెవులు క్లియర్గా ఉన్నాయా అంట. ఇచ్చిన స్ట్రోక్ కి బ్లాక్ అయ్యా అంట. అయ్యాయా అంట. అంటుకున్న పీడ అంత తొందరగా వదలదు సమంత. ఈ కుటుంబాన్ని భస్మం చేసే వరకు పోదు. పోతున్న నీ ప్లాన్స్ ని చూసైనా మరో ప్లాన్ ని వేయకూడదని నీకు అనిపించట్లేదా? అనిపించటానికి నన్ను కనిపించలేదు, వదిలేశారు. వదిలిన దానికి చెయ్యాల్సింది తెలుసుకోవడం. తెలుసుకున్నాక జరిగేది ఇదే. నాకు జరిగింది తప్పు. అది ఏ కారణంతో చేసిన తప్పే. క్షమించను. నేను ఏది నిన్ను చెయ్యనివ్వను.
నేను చేస్తూనే ఉంటాను. అయితే ఇలా చూస్తూనే ఉంటావు. ప్రతిసారి ఈ భాగ్యం నాకే కాదు సమంత, నీకు వస్తుంది. చూద్దాం. 3 రోజుల్లో ముహూర్తం ఉందని చెప్పాగా, అప్పుడు నీ గుండెకు చేరుతుంది బాధ, నీకని మిగులుతుంది బాధ, నీతోనే ఉంటుంది బాధ, నీ తోడుగా ఉండేది బాధే, సూర్య కాదు. సూర్యుని నా నుంచి దూరం చేయడం నీ తరం కాదు ఆదిత్య. చేస్తాను సమంత, సామాన్యనే వాడికి కట్టబెడతాను. ఆ కష్టం నాకు రాకుండా చూసుకుంటాను. నష్టం సామాన్యకే ఇస్తాను. నేనుండగా ఇవ్వలేవు. ఇప్పుడు ఇస్తున్న షాకులు నువ్వున్నప్పుడేగా. ఇక మీదట నీ ఆటలు సాగవు, నిన్ను సాగనంపటమే జరుగుతుంది. ఏది జరగాలో అదే జరుగుతుంది. జరిపిస్తాను. మా అమ్మకిచ్చిన మాటను, నా ప్రేమను గెలిపిస్తాను. సూర్యని వదలను, వదిలిస్తాను. తన ఎనిమీస్ని పంపిస్తాను. వాళ్ళని ఎక్కడికి పంపాలో అక్కడికే. ఇప్పటి వరకు నువ్వు స్టార్ట్ చేసిన వాటిని నేను స్టాప్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. నీ వల్లైతే స్టాప్ చేయి. ఆహా, ట్రై చేయి, కుదురుతాయి. వావ్, సూపర్ ఛాలెంజ్. ఈ ఆఫర్ని ఎలా వదులుతాను? వదిలిస్తాను. వస్తాను. అంటుకున్న పీడ అంత తొందరగా వదలదు సమంత. ఈ కుటుంబాన్ని భస్మం చేసే వరకు పోదు. చేస్తాను సమంత, సామాన్యనే వాడికి కట్టబెడతాను. ఆదిత్య, నువ్వెన్ని ప్లాన్స్ వేసినా నా భావన నాకు కాకుండా చేయలేవు. నేనేం చేయగలను, ఏం చేస్తాను నువ్వే చూడు. శామ్, బావా, హ్యాపీగా ఉంది శామ్, రిలీఫ్గా ఉంది. పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాను. లేదంటే నా మనసుకు ఇష్టం లేని పని చేయాల్సి వచ్చేది. ఆ సిచ్యువేషన్ రాలేదంటే దానికి కారణం నువ్వే. నువ్వు సంయుక్తతో మాట్లాడబట్టే, తనని నువ్వు ఒప్పించబట్టే సామాన్యతో ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. ఆదిత్య ప్లాన్ ఫ్లాప్ అయింది. మనకు కావాల్సింది అదే కదా బావా. నువ్వు ఇప్పుడు హ్యాపీగా? కొంచెం శామ్, ఫుల్ హ్యాపీ అవ్వాలంటే ఆదిత్య గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలి. తెలుస్తుందిలే బావా. అవును శామ్, నాకు తెలియంది ఏంటంటే సంయుక్తకి యాక్సిడెంట్ అయిన రోజు ఆదిత్య గురించి అడిగితే తనకు తెలియదు అంది. నువ్వు కూడా తనకే సపోర్ట్ చేశావు. మరి అప్పుడు తెలియని వాడు సడన్గా లవర్ ఎలా అయ్యాడు?